వాయిస్ అది వస్తుంది కదా మేడం? వాయిస్ వస్తుంది. ఓకే, జై గురుదేవ్. వినబడుతోందండి నా వాయిస్? వినబడుతోందండి వాయిస్? వినిపిస్తుందమ్మా. వాయిస్ వినపడుతుంది. వీడియో కనిపించట్లే. స్టార్ట్ చేయొచ్చండి. అంకుల్ స్టార్ట్ చేయొచ్చు. వచ్చేసారా? వినబడలేదు. వచ్చేసారు. శ్రీదివ్య మల్లాడి గారు స్టార్ట్ చేయండి క్లాస్. వస్తున్నారు మేడం, అదే సార్ వస్తున్నారు. మీరు చెప్పండి, అప్పుడు స్టార్ట్ చేస్తాను. జై గురుదేవ్. ఇక్కడ పార్టిసిపెంట్స్ ఇంకా రాలేదమ్మా. ఓకే, మీరు ఎప్పుడు స్టార్ట్ చేయమంటే అప్పుడు స్టార్ట్ చేస్తాను. ప్రార్థన చేసి ఓకే, జై గురుదేవ్. ఓంకారమ్మ 9 times. లక్ష్మి గారు మ్యూట్ లో పెట్టుకోండి. అంకుల్ మీరు కూడా మ్యూట్ లో పెట్టుకోండి. అంకుల్ కేవీ సెట్ అంకుల్ మ్యూట్ లో పెట్టుకోండి ఫోన్. ఓకే, ఒక సుదీర్ఘమైన శ్వాసం తీసుకోండి. పూర్తి మకారంతో ఓంకారాన్ని పలకాలి. అకార ఉకార మకారాలు 3 కలిసి వచ్చేలాగా పలకాలి.
ఒక ఓంకారం అంటే దాన్ని 3 భాగాల కింద చేసుకొని ఒక భాగంలో అకారము, ఒక భాగంలో ఉకారము, ఒక భాగంలో మకారము వచ్చేలాగా పలకాలి. అలా 9 సార్లు. అంటే మ్యూట్ లో పెట్టుకోండి. రెండు చేతుల్ని నమస్కారం ముద్రలో పెట్టుకోండి. ప్రార్థన. గురు బ్రహ్మ గురు విష్ణు గురు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ అండి మ్యూట్ లో పెట్టుకోండి. తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గాయత్రి మంత్రం ఒక్కసారి. త్రయంబకం యజామహే. పెట్టుకోరా ప్లీజ్. మన దాంట్లో మ్యూట్ లాక్ చేసి ఉంటుంది, ఇందులో లేదు.
క్లాస్కి రాగానే మ్యూట్ లో పెట్టుకోండి. మృత్యుంజయ మంత్రం ఒక్కసారి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మృక్షీయమామృతాత్ సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా వందే గురు పరంపరా గురు పరంపరా. శిరస్సు వంచి తల్లిదండ్రులకి, గురుదేవులకి, గురు పరంపరకి, ఇష్ట దైవానికి మనస్సులోని నమస్సుమాంజలు అర్పించండి పేరు పేరున. బబితా గారు మీట్ లోకి వెళ్ళండి. ప్రతి పేరున తల్లిదండ్రులని మనసులో నిలుపుకొని నమస్కారాలు తెలియజేసుకోండి. అలాగే గురుదేవులని, తర్వాత ఇష్టదైవం. రెండు చేతుల్ని వెనకాల పెట్టుకోండి. కుడి చేతిలో జ్ఞానముద్రను పెట్టుకోండి. ఎడమ చేతితో ఇలా కుడి చేతి మణికట్టును పట్టుకోవాలి. వెనక వైపున పట్టుకోండి. గాలి తీసుకుంటూ తలపైకి, గాలి వదులుతూ ముందుకి వంగండి. శశాంకాసన బ్రీతింగ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. గాలి తీసుకుంటూ పైకి వచ్చేసి రెండు చేతులు రాపిడి చేసుకుని ఆ వెచ్చదనాన్ని కళ్ళ మీద పెట్టుకుని కళ్ళు తెరవండి. ఈ శశాంకాసన బ్రీతింగ్ చేయడం వల్ల వెనకాల ఇప్పుడు దాకా వజ్రాసనంలో కూర్చున్నాం కదా, కాళ్ళకి మంచి రిలాక్సేషన్ వస్తుంది. వజ్రాసనం నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా ఇలా వచ్చి రెండు కాళ్ళని ఇట్లా ట్యాప్ చేసుకోండి. ఒక కాలుతో ఒక కాలుని ఇలా ట్యాప్ చేసుకోండి. చేసుకుంటే కాళ్ళు ఫ్రీ అవుతాయి. అప్పుడు సుఖాసనంలోనికి రావచ్చు. మేము ప్రాణాయామాలకి వజ్రాసనంలోనే కూర్చోగలము అన్నవాళ్ళు వజ్రాసనంలోనే కూర్చోండి. ఇలా కాళ్ళు రెండు ఇట్లా ట్యాప్ చేసుకోవాలి. వజ్రాసనంలో కూర్చోగలము అన్నవాళ్ళు వజ్రాసనంలో కూర్చోండి. వజ్రాసనంలో కూర్చున్న వాళ్ళు రెండు చేతుల్ని ఇలా కాళ్ళకి ఇరువైపులా పెట్టుకోండి. ఫింగర్స్ టచ్ అయితే చాలు. వెన్నుముక నిటారుగానే ఉండాలి. సుఖాసనంలో కూర్చున్న వాళ్ళు రెండు చేతులు పిడికిలు చేసుకుని కాళ్ళ మీద ఇలా పెట్టుకోండి. సుఖాసనంలో కూర్చుని ఉంటే గనక వెన్నుముక, తల, మెడ, వెన్నుముక ఎప్పుడు నిటారుగా ఉండాలి. నాలికని వీలైనంత బాగా బయటికి పెట్టి డాగ్ బ్రీతింగ్. ఓన్లీ బ్రీత్ అవుట్. నాలికని బాగా బయటకు పెట్టాలి. ఇక్కడ స్ట్రెచ్ తెలుస్తూ ఉండాలి గొంతు దగ్గర. రిలాక్స్. దీన్ని చేయడం వలన ఈ థ్రోట్ దగ్గర కఫం ఏదన్నా ఉంటే ఊడి బయటకు వచ్చేస్తా అన్నట్టు అనిపిస్తుంది. వామిటింగ్ సెన్సేషన్ కూడా వస్తున్నట్టుగా ఉంటుంది. భయపడవద్దు. ఇందులోనే ఇంకొకటి బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. తల, మెడ, వెన్నుముక్క నిటారుగా పెట్టుకుని నాలికని వీలైనంత బయటకి చాపి బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రిలాక్స్. నాలికని లోపల అంగిలికి తాకించాలి. తాకించి లోపలికి ఎంత మడత పెట్టగలిగితే అంత మడత పెట్టాలి. మడత పెట్టిన తర్వాత రెండు పళ్ళు బిగించకుండా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రిలాక్స్. బాలాసనం. మోకాళ్ళ మీద వచ్చి ఈ రెండు మోకాళ్ళకి మధ్యలో ఒక మూర గ్యాప్ తీసుకోవాలి. మూర అంటే ఇంత, ఇక్కడి నుంచి ఇంతవరకు మూర. ఒక మూర గ్యాప్ తీసుకోవాలి. అలాగే మోకాళ్ళ నుంచి ముందుకు కూడా ఒక మూర గ్యాప్ తీసుకోవాలి. తీసుకొని ఇలా పైకి లెగాలి. పిల్లల పాకే పొజిషన్, లేదా మనం చిన్నప్పుడు గుర్రమాట ఆడించుకునే పొజిషన్. పూర్తిగా గాలిని వదిలేసిన తర్వాత మాత్రమే గెడ్డాన్ని ఛాతీ కానించాలి. ఈ నడుము పైకి ఉండాలి.
గాలి తీసుకుంటూ తల పైకి, నడుము లోపలికి. నడుమును కూడా గమనించండి. గాలి వదులుతూ తల కిందకి, నడుము పైకి. ఎలా చేయాలి? బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, breathe out, breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out. రిలాక్స్ శశాంకాసనం. దీన్ని శశాంకాసనం అంటారు. కాళ్ళ మీద కూర్చొని తలని నేల కానించి చేతులను చక్కగా ఫ్రీగా పెట్టుకోండి. ఝాన్సీ ఆంటీ మ్యూట్ లోకి వెళ్ళండి. ఈ పొజిషన్ లో గాలి తీసుకోవడం కష్టం. ఓన్లీ బ్రీత్ అవుట్ జరుగుతూ ఉంటుంది. నిదానంగా గాలి తీసుకుంటే పైకి లెగండి. సుఖాసనం గాని, వజ్రాసనం గాని, మీకు నచ్చిన ఆసనంలో కూర్చోండి. ఆసనాలు అంకుల్ చెప్తూ ఉన్నారు కాబట్టి నేను ఈ రోజు ఆసనాలు ఏమి టచ్ చేయను. కొంచెం ప్రాణాయామాలు చేసి మెడిటేషన్ చేసుకుందాము. దీర్ఘ శ్వాస ప్రాణాయామ. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ వినండి, తర్వాత చేయండి. శ్వాసని పూర్తిగా వదిలేసిన తర్వాత గెడ్డాన్ని ఛాతీకి తాకించాలి. గాలి తీసుకుంటూ తల పైకి, గాలి వదులుతూ తల కిందకి. ఇది చక్రాలకు అనుసంధానమై ఉంటుంది కాబట్టి 21 సారి గాని, 42 సార్లు, 63 సార్లు, అలా 21 21 21 పెంచుకుంటూ చేస్తూ ఉండాలి. సో ఫస్ట్ అందరూ గాలి వదిలేసి పూర్తిగా లోపల ఉన్న గాలి అంతా పూర్తిగా వదిలేసి గడ్డాన్ని ఛాతీ కానించండి. గాలి తీసుకుంటూ తల పైకి తీసుకువెళ్ళండి. గాలి వదులుతూ కిందకి. మెడ నొప్పులు ఉంటే గడ్డాన్ని ఛాతీ కానించొద్దు, మధ్యలో నుంచే చేస్తూ ఉండండి. బ్రీత్ ఇన్ 1, బ్రీత్ ఇన్ 2, breathe in, 3, breathe in, 4, breathe in, 5, breathe in, 6, breathe in, 7, breathe in, breathe out, breathe in, breathe out, breathe in, 10, breathe in, 11, breathe in, 12, breathe in, 13, breathe in, 14, breathe in, 15, breathe in, 16, breathe in, 17, breathe in, 18, breathe in, 19, breathe in, 20, breathe in, 21. గాలి తీసుకుంటూ తలని మధ్యలోకి తీసుకొచ్చి రిలాక్స్. ఇప్పుడు మీ తల ప్రాంతంలో జరిగే మార్పుని గమనించండి. అటు ఇటు కదిలితే ఎటువంటి మార్పులు ఉండవు.
అదే కదలకుండా ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చొని ఉంటే తలలో ఒక రకమైన మార్పులు జరుగుతూ ఉంటుంది. ఎట్లా అయితే ఒక ఫోన్ వైబ్రేట్ అవుతున్నప్పుడు మనం చేత్తో పట్టుకుంటే చేతికి ఎట్లాంటి సెన్సెస్ అనిపిస్తూ ఉంటాయో, ఇప్పుడు తలలో కూడా అటువంటివి అనిపిస్తూ ఉంటాయి. గమనిస్తూ ఉండండి. గమనిస్తూ ఉంటే అవి గ్రాడ్యువల్ గా తల నుంచి శరీరం మొత్తం కూడా వ్యాప్తి చెందుతాయి. ప్రాణాయామం చేసిన వెంటనే కళ్ళు తెరవకూడదు. చేయడం ఎంత ఇంపార్టెంటో గమనించడం కూడా అంతే ఇంపార్టెంట్. మనం ఒక ఎగ్జామ్ రాసాము. రాసేసాం కదా, పని అయిపోయిందని వదిలేయలేం కదా. దాని రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. మంచి రిజల్ట్ వస్తే చాలా ఆనందపడతాము. అదే ఫెయిల్ మార్కులు వస్తే విచారపడతాము. ఇక్కడ కళ్ళు తెరవడము అంటే ఫెయిల్ అయినట్టు. కళ్ళు మూసుకొని ఉన్నాము అంటే గనక ఎంతసేపు కళ్ళు మూసుకొని ఆటిని వచ్చే వైబ్రేషన్స్ కానివ్వండి, జరిగే మార్పుల్ని గాని గమనిస్తూ ఉంటారో అంత ఉత్తీర్ణత సాధించినట్టు. గమనిస్తూ ఉండండి. యోగా అంటే గబగబా స్పీడ్ గా చేసుకెళ్ళడం కాదు. చాలా నిదానంగా, చాలా ప్రశాంతంగా చేసే ఒక ప్రక్రియ. స్పీడ్ గా చేస్తే ఎక్సర్సైజ్ అంటారు. స్లోగా ఒక భంగిమలో అలాగే ఉండి ఎక్కువ సేపు ఆ పోస్చర్ లో నిలబడడాన్నే ఆసనం అంటారు. దాన్నే రిపీటెడ్ గా చేస్తే ఎక్సర్సైజ్ అంటారు. సో మనం యోగా చేస్తున్నాం కాబట్టి చాలా చక్కగా రిలాక్స్డ్ గా కూర్చొని ఆస్వాదిస్తూ ఉందాము. జరిగే మార్పులని ఆస్వాదిస్తూ ఉందాము. ఒకవేళ పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే తల తిరుగుతున్నట్లుగా ఉంటే భయపడవద్దు. కొంచెం సేపటికి అదే సద్దుమణుగుతుంది. తెలియని వాళ్ళు ఉంటే కళ్ళు తెరిచి చూస్తూ చేయండి. తెలిసిన వాళ్ళు కళ్ళు మూసుకొని చేస్తూ ఉండండి. భస్త్రికా ప్రాణాయామ. 2 చేతుల్ని పిడికిలు చేసుకుని భుజాల దగ్గర పెట్టుకోండి. చేతి వేళ్ళు స్క్రీన్ వైపుకు తిరిగి ఉండాలి. నా వైపుకు తిరిగి ఉండాలి. గాలి తీసుకుంటూ చేతులు పైకి, గాలి వదులుతూ చేతులు కిందకి. చేతుల మూమెంట్ చాలా ఫ్రీగా రిలాక్స్డ్ గా ఉండాలి. ఎలా అంటే ఒక బొమ్మకి స్క్రూ లూజ్ అయితే ఎంత ఫ్రీగా ఊగిపోతూ ఉంటాయో అలా ఊగుతూ ఉండాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఒక 20 టైమ్స్ మాత్రమే చేయండి. రిలాక్స్. గాలి వదిలిన తర్వాత మాత్రమే ఆపండి. 2 చేతుల్ని జ్ఞాన ముద్రలో పెట్టుకొని ముందుకు చాపండి. ముద్రని బోర్లించి పెట్టండి. జ్ఞాన ముద్ర అంటే ఇది చిన్ ముద్ర. దీన్ని పెట్టుకొని ముందుకి చాపి ముద్రని బోర్లించి పెట్టండి. ఇది బ్రీత్ ఇన్ పొజిషన్. గాలి వదులుతూ ఛాతీని ఎక్స్పాండ్ చేయండి. చేతుల్ని వెనక్కి నెట్టండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ 20 టైమ్స్. గాలి వదిలేసాక ఆపేయండి. రిలాక్స్. 2 చేతుల్ని లూజ్ గా పిడికిలు చేసుకోండి. భుజాలకి సమాంతరంగా చాపండి. బ్రీత్ ఇన్ పొజిషన్ ఇది. గాలి వదులుతూ పొట్టకి ఛాతీకి మధ్య ప్రాంతంలో శరీరానికి తాకించండి. బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రిలాక్స్. ఇప్పుడు దాకా మన శరీరము పని చేశాం కాబట్టి ఒక వైబ్రేషన్ కి లేదా ఒక కదలికకి ఇన్నర్ గా ఒక కదలికలకి లోన్ అయింది.
దాన్ని ఫ్రీ చేసి మళ్ళీ మనము స్టార్టింగ్ లో ఎలా అయితే కూర్చున్నామో అదే ఎనర్జెటిక్ పొజిషన్ కి తీసుకురావడానికి ఒక 6 డైరెక్షన్స్ లో చెప్తాను. ఫస్ట్ చూడండి, వినండి, తర్వాత మళ్ళీ రెండోసారి చెప్పినప్పుడు చేస్తూ ఉండండి. రెండు చేతులు రాపిడి చేసుకుని ఆ వెచ్చదనాన్ని కళ్ళ మీద పెట్టుకుని అప్పుడు తెరిచి చూడండి. మనం చేతుల్ని ఎటువైపుకి రిప్రజెంట్ చేస్తూ ఉంటే మనం లోపల ఇన్నర్ గా కదలికలు కూడా అట్లా ఉంటాయి. ఇప్పుడు మనం శ్వాస తీసుకుంటూ చేతుల్ని ఎటువైపుకి అయితే తిప్పుతూ ఉంటామో ఆ శ్వాస కూడా ఊపిరితిత్తుల్లో అటువైపుకి వెళ్తూ ఉంటుంది. ఎలా అయితే మనకు ఒక మార్గ నిర్దేశకుడు ఉండి మనం ఏదైనా ఒక ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో ఏమీ తెలియకపోతే అక్కడక్కడ మనుషుల్ని పెడుతూ ఉంటారు. ఇటు వెళ్ళాలండి, ఈ ఫంక్షన్ ఎటు అంటే పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ లో 4-5 ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. జరుగుతూ ఉన్నప్పుడు మన ఈవెంట్ ఏదో అర్థం కాకపోతే అప్పుడు అక్కడ ఒక మనిషి ఉండి నిలబడి చెప్తూ ఉంటారు, ఈ డైరెక్షన్ లో వెళ్ళాలి ఈ ఫంక్షన్ కి అయితే అని. అలానే మన చేతులు డైరెక్ట్ చేస్తూ ఉంటాయి. ఊపిరితిత్తుల్లో ఆ శ్వాస ఆ మార్గంలోకి వెళ్తూ ఉంటుంది. సో అనుకుంటూ గాలి తీసుకోవాలి, హమ్ అనుకుంటూ గాలిని వదిలేసేయాలి. ఈ చేతుల కదలికల్ని బట్టి ఉంటుంది. కృష్ణ గారు మ్యూట్ లో ఉండండి, పద్మ అంటే మ్యూట్ లో ఉండండి. చేతుల అమరికని బట్టి ఉంటుంది. ఇలా రెండు చేతుల్ని ఛాతీ దగ్గర పైన పెట్టుకోవాలి. ఫస్ట్ చూడండి, వినండి, తర్వాత చెదరగండి. ఇలా సో అనుకుంటూ మనసులో అనుకుంటూ గాలి తీసుకోవాలి. అరచేతులు ఆకాశాన్ని చూస్తున్నట్టుగా పెట్టాలి. ఇలా పెట్టినప్పుడు మనం పై డైరెక్షన్ లో చూపిస్తున్నాం కాబట్టి ఊపిరితిత్తుల యొక్క పై భాగంలో ఇప్పుడు దాకా మనం చేసిన ప్రక్రియలో ఊపిరితిత్తులు మొత్తం ఖాళీగా ఫ్రీగా అయిపోతాయి. ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉన్నా కూడా రిలీజ్ అయిపోతూ ఉంటాయి. ఈ డైరెక్షన్ లో పెట్టినప్పుడు మన ఊపిరితిత్తుల్లో పై భాగంలో ఆక్సిజన్ తో నిండుతుంది. మళ్ళీ హమ్మని మనసులోనే అనుకుంటూ చేతుల్ని ఏ డైరెక్షన్ లో అయితే తీసుకెళ్లామో ఆ డైరెక్షన్ లోనే తీసుకొచ్చి నమస్కార ముద్రలోనికి తీసుకురావాలి. అలానే అరచేతుల్ని నేల వైపుకు చూపిస్తున్నట్టుగా సో అనుకుంటూ తీసుకుని వచ్చి అరచేతుల్ని నేల వైపుకు చూపిస్తున్నట్టుగా పెడితే ఊపిరితిత్తుల యొక్క కింద భాగాల్లో ఆక్సిజన్ తో నిండుతుంది. ముందు నుంచి చేతుల్ని తీసుకువెళ్తూ ముందు వైపుకు చూపిస్తూ ఉంటే, చేతుల్ని ముందుకు చూపిస్తూ ఉంటే ముందు భాగం ఆక్సిజన్ తో నిండుతుంది. మళ్ళీ వచ్చేటప్పుడు కూడా అలాగే హమ్ అనుకుంటూ రావాలి. అలాగే వెనుక వైపుకి కూడా అరచేతులు వెనక వైపుకి కూడా అట్లానే తీసుకువెళ్ళాలి, మళ్ళీ అలానే తీసుకురావాలి. ఈ రెండు చేతులు నమస్కార ముద్రలో ఎట్లా అయితే ఉన్నాయో అదే డైరెక్షన్ లో ఉంచి రెండు చేతుల్ని విడివిడిగా పక్కలకు తీసుకెళ్తే స్టాప్ సైన్ వస్తుంది. సో ఊపిరితిత్తుల యొక్క ఇటు సైడ్స్ భాగం అంతా కూడా ఆక్సిజన్ సప్లై తో నిండుతుంది. హమ్ అనుకుంటూ మళ్ళీ అలానే ముందుకు రావాలి. రెండు చేతుల్ని చిన్న గుంటల్లా చేసుకుని వేళ్ళు మీ వైపుకు ప్రొజెక్ట్ అయ్యేలాగా పెట్టుకుని సో అనుకుంటూ గాలి తీసుకోవాలి, హమ్ అనుకుంటూ గాలి వదిలేస్తూ నమస్కార ముద్రలోకి రావాలి. ఇవి 6 డైరెక్షన్స్. సో ఫస్ట్ అరచేతులు ఆకాశాన్ని చూస్తున్నట్టుగా రెండు చేతుల్ని ఛాతీ దగ్గర పెట్టుకోండి. మీరు సోహం చాంటింగ్ మనసులో చేసుకోవాలి, బయటకి అనకూడదు. మీరు సో అని ఎంతసేపు అయితే అంటారో అంతసేపు చేతుల కదలిక నిదానంగా తీసుకువెళ్ళాలి. అలాగే సో కన్నా హమ్ కొంచెం ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. సో అరచేతులు ఆకాశాన్ని చూస్తున్నట్టుగా, హమ్. ఇంకొకసారి అరచేతులు ఆకాశాన్ని చూస్తున్నట్టుగా, సో హమ్. అరచేతులు నేలను చూస్తున్నట్టుగా, సో హమ్. సో హమ్. చేతుల్ని ముందు నుంచి తీసుకెళ్ళాలి, ముందు వైపుకు చూస్తున్నట్టుగా, సో హమ్. సో హమ్. చేతులు వెనక వైపుకు చూస్తున్నట్టుగా, సో హమ్. సో హమ్. ఈ నమస్కార ముద్రని ఇలానే ఉంచి చేతులు రెండింటిని పక్కలకు తీసుకెళ్ళండి, స్టాప్ సైన్ వస్తుంది. సో
హం సో హం చేతుల్ని చిన్న గుంటలాగా పుస్తకం అంటే చూపించేలాగా పెట్టుకొని వేళ్ళు మీ వైపుకు చూపించేలాగా పెట్టుకోండి, ఎటువైపు తిరిగినా సరే. సో హం సో హం. ఈ ప్రక్రియ అంతా చేస్తున్నప్పుడు అలవాటు లేని వాళ్ళకి తల, మెడ, వెన్నుముక దగ్గర అంత నొప్పులుగా అనిపిస్తాయి. వాళ్ళకి తగ్గడానికి చేతుల్ని ఏదో ఒక డైరెక్షన్ లో సో అనుకుంటూ పైకి తీసుకెళ్ళండి. సో హమ్ అనేటప్పుడు రెండు చేతుల్ని క్రాస్ గా వేసుకొని కుడి మోకాల మీదకి ఎడమ చేతిని, ఎడమ మోకాల మీదకి కుడి చేతిని. హమ్. ఇంకొంచెం దగ్గరకు లాక్కోండి, పర్వాలేదు. షోల్డర్స్ ని ఫ్రీ చేసుకోండి, షోల్డర్స్ ని పైకి కిందకి ఊపుతూ షోల్డర్స్ ని ఫ్రీ చేసుకోండి. ఇప్పుడు ఏ చేయి పైన పెట్టారో గుర్తు పెట్టుకోండి. రెండోసారి ఆ చేతిని కిందకి పెట్టుకోండి. మళ్ళీ సో హమ్. ఇందాక పైన పెట్టిన చేతిని ఇప్పుడు కిందకి వచ్చేలాగా పెట్టుకొని మళ్ళీ షోల్డర్స్ రిలాక్స్ చేసుకోండి, పైకి కిందకి ఊపడం. అలానే రెండు చేతుల్ని కాళ్ళ మీదకి పెట్టుకోండి, ఏ కాళ్ళ మీదకి ఆ కాళ్ళ మీద పెట్టుకోండి. సో అనుకుంటూ గాలి తీసుకుంటూ చేతుల్ని వీపుకి తాకించాలి. ఎంతసేపు సో అనుకుంటే చేతుల కదలిక కూడా అంతసేపు ఉండాలి, మీరు బ్రీత్ తీసుకున్నంతసేపు. సో హం సో హం. ఛాతీని బాగా ఎక్స్పాండ్ చేయాలి. సో ఒకటి చూడండి, రెండోది చేయండి. సో సో హం సో హం. రిలాక్స్. ఇప్పుడు మీరు స్టార్టింగ్ పొజిషన్ లో ఎలా అయితే కూర్చుని ఉన్నారో మీ శరీరం కూడా ఇప్పుడు అంతే, ఇప్పుడే వచ్చి క్లాస్ లో కూర్చున్నామా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. రిలాక్స్. కపాల భాతి, గాలి వదలటం మాత్రమే. సెకండ్కి ఒక స్ట్రోక్ చొప్పున చేస్తూ ఉంటే ఎటువంటి అలసట ఉండదు. ఫస్ట్ కుడి ముక్కుని మూసేసేయండి, ఎడమతో చేయండి. ఈ పెట్టేటప్పుడు కూడా చేతి పొజిషన్ ని భుజానికి సమాంతరంగా మోచేయి వచ్చేలాగా పెట్టుకోండి. దీన్ని నాసికా ముద్ర అంటారు. ఈ విక్టరీ ఫింగర్స్ ఉంటాయి కదా, వి అని చూపించే రెండు ఫింగర్స్ ని క్లోజ్ చేసి బొటన వేలు, ఉంగరం వేలు, చిటికెన వేలుని తెరిచి ఉంచాలి. వాటిల్ని నాసికా ముద్ర అంటారు. బొటన వేలుతో కుడి ముక్కుని, ఉంగరం వేలుతో ఎడమ ముక్కుని క్లోజ్ చేస్తూ ఉండాలి. రెండో చేతిని జ్ఞాన ముద్రలో పెట్టుకుని కాలు మీద బోర్లించి పెట్టుకోండి. ఎడమ నాసికా రంధ్రంతో కపాల భాతి. ఇలా సెకండ్కి ఒక స్ట్రోక్ చొప్పున చేస్తూ ఉంటే ఎవరైనా చేయగలుగుతారు, ఎంతసేపు అయినా చేయగలుగుతారు. ఇలా స్పీడ్ గా చేస్తే తక్కువ సేపు చేయగలుగుతారు. ఇలా ఎప్పుడు ఆపేద్దామా అని అనిపిస్తూ ఉంటుంది. హై బీపీ, హార్ట్ ప్రాబ్లమ్ తో ఇంకా ఇబ్బంది పడుతూ కంట్రోల్లో లేకపోతే 3 సెకండ్లకు ఒక స్ట్రోక్ చొప్పున చేయాలి. అంటే ఇలా 1 2 అని మనసులో లెక్క పెట్టుకుని మళ్ళీ 1 2 మళ్ళీ 1 2 ఇంత నిడివితో చేయాలి. నార్మల్ గా ఉన్న వాళ్ళు ఒక సెకండ్కి ఒక స్ట్రోక్ చొప్పున చేయొచ్చు. ఇంకొంచెం స్లోగా చేసినా ప్రాబ్లం ఏమీ లేదు. రిలాక్స్. చేతులు నొప్పిగా అనిపిస్తే ఎడమ చేతిని కూడా వాడుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇప్పుడు ఎడమ ముక్కు రంధ్రాన్ని క్లోజ్ చేయండి. చేసి కుడితో సేమ్ కపాల భాతి చేస్తూ ఉండండి.
ప్రాణాయామం చేసేటప్పుడు తల, మెడ, వెన్నుముక నిటారుగా ఉండడం ముఖ్యం. షోల్డర్స్ ని ఫ్రీగా రిలాక్స్డ్ గా పెట్టుకోవచ్చు. ఆ వెన్నుముక మాత్రమే ఒకటే లైన్ లో ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. రెండో చేతిని ఫ్రీగా పెట్టుకున్న నష్టమేమీ లేదు. కానీ ఏదో ఒక ముద్రలో పెట్టుకోవడం వల్ల ఆ ముద్రకు వచ్చే ప్రయోజనాలు కూడా మన లోపలికి వస్తూ ఉంటాయి. ప్లస్ చేతుల అమరిక ఒక క్రమశిక్షణలో ఉంటే మనస్సు కూడా పరిపరి విధాల పోకుండా ఉంటుంది. రిలాక్స్. ఈ కపాలభాతి ప్రాణాయామంలో ఓన్లీ బ్రీత్ అవుట్ మాత్రమే చేస్తూ ఉండాలి. ప్రయత్నపూర్వకంగా గాలిని తీసుకోకూడదు. కానీ ఆటోమేటిక్ గా అది లోపలికి వెళ్తూ ఉంటుంది. అలానే గాలి వదిలినప్పుడు పొట్ట లోపలికి వెళ్తూ ఉండాలి. అది మళ్ళీ ఆటోమేటిక్ గా తీసుకున్న గాలి ద్వారా మళ్ళీ ముందుకు వస్తూ ఉంటుంది. ఆల్టర్నేట్ కపాలభాతి. ఒకసారి కుడిని మూసేసి ఒకసారి ఎడమతో గాలిని వదిలిపెట్టండి. ఒకసారి కుడితో, మళ్ళీ ఒకసారి ఎడమతో, ఒకసారి కుడితో, ఒకసారి ఎడమతో, ఒకసారి కుడితో చేస్తూ ఉండండి. ఎడమతో వదిలిన తర్వాత ఆపివేయండి. రెండు నాసికా రంధ్రాలతో కపాలభాతి, గాలిని వదలటం మాత్రమే. రెండు నాసికా రంధ్రాలతో చేయండి. చేస్తూ ఉండండి. ఈ కపాలభాతి ఎంత ఉపయోగకరం అంటే అసలు దీనికి ఉపయోగపడుతుంది, దీనికి ఉపయోగపడదు అని చెప్పడానికి ఏమీ లేదు. ఎందుకంటే మనం ప్రయత్నపూర్వకంగా గాలిని ఏమీ లోపలికి తీసుకోము. కానీ చాలా ఫోర్స్ఫుల్ గా గాలిని బయటకి వదిలేస్తూ ఉంటాము. అంటే మన లోపల ఉన్న టాక్సిన్స్ అన్ని కూడా బ్రీత్ అవుట్ ద్వారా చాలా మటుకు విష పదార్థాలు బయటకి వచ్చేస్తూ ఉంటాయి. దాని వలన ఎక్కువ శాతం ఆక్సిజన్ లోపల ఉంటుంది. ఎక్కువ ఆక్సిజన్ లోపలికి ఉన్నప్పుడు రక్తంలో ఎక్కువ శాతం యొక్క ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. పెరగడం ద్వారా ఏమైనా మధ్యలో చిన్న చిన్న బ్లాకేజెస్, చిన్న చిన్న అడ్డంకులు ఏమైనా ఉంటే గనక అది బయటకి నెట్టివేస్తూ ఉంటుంది. మనం తీసుకున్న పదార్థాలు గాని, మనం ఫుడ్ తీసుకుంటూ ఉంటాం, ఎయిర్ తీసుకుంటూ ఉంటాము, రకరకాల ఇంటేక్, మన ఎనర్జీ కోసం ఇంటేక్ తీసుకుంటూ ఉంటాము. వాటిల్లో ఎక్కువ శాతం మళ్ళీ బయటకి పంపబడేది కూడా ఓన్లీ బ్రీత్ ద్వారానే మనలోని ఎక్కువ మలినాలు బయటకి పోతూ ఉంటాయి. మన యూరిన్ టూల్స్ ద్వారా అనుకుంటాం కానీ కాదు. ఎక్కువ శాతం మనలోని విష పదార్థాలు బయటకు పోయేది ఓన్లీ బ్రీత్ ద్వారా. ఇందులో ఓన్లీ బ్రీత్ అవుట్ చేస్తూ ఉండడం వలన లోపల ఉన్న టాక్సిన్స్ అన్ని కూడా ఎక్కువ బయటకు వెళ్ళిపోయి ఆక్సిజన్ శాతం ఎక్కువగా ఉంటుంది శరీరంలో. దాని వలన ఫింగర్ టిప్స్ వరకు కూడా ఆక్సిజన్ సప్లై బాగా జరుగుతుంది. ఆక్సిజన్ సప్లై బాగా జరుగుతుంది అంటే మంచి శరీరం కూడా మంచి ఎనర్జెటిక్ గా ఉంటుంది. అలా ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గానిక్స్ కి కూడా ఆక్సిజనేటెడ్ బ్లడ్ సర్క్యులేట్ అవడం వలన దానిలో ఉన్న రుగ్మత క్రమేపీ తగ్గుతూ ఉంటుంది. దాన్ని సెల్ రిపేరింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఒక ప్రాణాయామం చేస్తున్నాము అంటే దాని వెనకాల సైన్స్ చాలా ఉంటుంది. మన యాన్షియంట్ టైంలో వాళ్ళు పెట్టినవేవి, సనాతన ధర్మంలో వాళ్ళు పెట్టినవన్నీ ఇప్పుడు మనం సైన్స్ తో కంపేర్ చేసుకుంటున్నాం. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా మంచి పాయింట్సే పెట్టారు మనకి. సో ఈ కపాలభాతి చేయడం వల్ల దీనికి పనికొచ్చిద్ది, దీనికి పనికిరాదు అని ఏమీ లేదు. దీన్ని చేయకూడని వాళ్ళు ఎవరు అంటే ఇంకా ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో కూడా హార్ట్ ప్రాబ్లమ్ తో బాధపడుతూ ఉన్నా, హై బీపీ కంట్రోల్లో లేకపోయినా, హార్ట్ ప్రాబ్లం మీన్స్ రెగ్యులర్ గా ఉండి మెడిసిన్ వేసుకుంటున్నాము బానే ఉన్నది అంటే ఓకే. అలా కాకుండా
అనీవెన్ గా కొట్టుకుంటున్న వాళ్ళు చేయకూడదు. అలాగే మినిస్ట్రల్ సైకిల్ లో ఉన్న వాళ్ళు కూడా చేయకూడదు. అలాగే పొట్ట లోపల ఏదైనా ఆపరేషన్ చేయించుకొని 6 మంత్స్ అవ్వకపోతే చేయకూడదు. అలాగే ఆపరేషన్స్ ఏదైనా చేయించుకుంటున్నాము ఒక 6 మంత్స్ లో అన్న వాళ్ళు కూడా చేయకుండా ఉండడం మంచిది. రిలాక్స్. ఇప్పుడు దాకా కపాల భాతి చేశారు కదా, గమనించండి. కొంతమందికి ముక్కు దగ్గర వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి, కొంతమందికి తల ప్రాంతంలో వస్తూ ఉంటాయి. గమనిస్తూ ఉండండి. బాగా ఎప్పటి నుంచో చేస్తున్న వాళ్ళకైతే శరీరం అంతా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఆ మార్పుని గమనిస్తూ ఉండండి, ఆస్వాదిస్తూ ఉండండి. మళ్ళీ జీరో స్టేట్ కి వద్దాం. అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో ఎలా కూర్చున్నామో మళ్ళీ ఆ పొజిషన్ కి వచ్చేలాగా రావాలి అంటే మళ్ళీ 6 డైరెక్షన్స్ సోహం చేస్తే మళ్ళీ ఆ పొజిషన్ కి వచ్చేస్తారు. 2 చేతులు ఛాతీ దగ్గర పెట్టుకోండి. సో అనుకుంటూ గాలి తీసుకోవాలి, హమ్ అనుకుంటూ వదిలిపెట్టాలి. మనస్సులోనే చేయాలి దాన్ని. సో అనుకుంటూ అరచేతులు ఆకాశాన్ని చూస్తున్నట్టుగా సో హమ్ హమ్ అనుకుంటూ నమస్కారం ముద్రలోకి. మళ్ళీ సో అనుకుంటూ అరచేతులు నేల వైపుకు చూస్తున్నట్టుగా సో హమ్. చేతుల్ని ముందు నుంచి తీసుకెళ్తూ ముందు వైపుకి సో హమ్. చేతుల్ని వెనక వైపు ముందు నుంచే తీసుకెళ్ళాలి, వెనక్కి తిప్పండి అరచేతుల్ని. సో హమ్. స్టాప్ సైడ్ నమస్కారం ముద్రలో ఎలా ఉన్నారో అలాగే ఉంచి సైడ్స్ కి సో హమ్. చేతి వేళ్ళు మీ వైపు ప్రొజెక్ట్ అయ్యేట్టుగా సో హమ్. ఇందాకట్లాగానే షోల్డర్స్ ని కొంచెం ఫ్రీ చేసుకుందాము. సో ఏదో ఒక డైరెక్షన్ లో కనుకోండి. సో హమ్. చేతుల్ని క్రాస్ గా కాళ్ళ మీద వేసుకుని షోల్డర్స్ ఫ్రీ చేసుకోండి. ఏ చేయి పైకి ఉందో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ సో హమ్. రెండవ చేతిని పైకి పెట్టుకోండి. షోల్డర్ పైకి అప్ అండ్ డౌన్స్. ఇప్పుడు మీ శరీరాన్ని గమనించండి. స్టార్టింగ్ స్టేజ్ లో ఎలా అయితే కూర్చున్నారో అలాగే ఉంటుంది బాడీ స్థితి, కానీ ఎనర్జెటిక్ గా అనిపిస్తూ ఉంటుంది. 2 చేతులు రాపిడి చేసుకుని ఆ వెచ్చదనాన్ని కళ్ళ మీద పెట్టుకుని కళ్ళు తెరవండి. మన ఊపిరితిత్తుల్లో 3 ఛాంబర్స్ ఉంటాయి. లోవరు, మిడిల్, అప్పరు. అవి రైట్ సైడ్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ 2 ఛాంబర్స్ ఉంటాయి, థర్డ్ ఛాంబర్ ఉండదు. సో ఈ 3 ఛాంబర్స్ కి ఆక్సిజన్ సప్లైని బలోపేతం చేయడానికి చేద్దాము. వజ్రాసనంలోకి రాగలిగితే వచ్చేసేయండి, రిజల్ట్ బాగుంటుంది. వజ్రాసనంలోకి వస్తే కొంచెం సేపు ఒక 10 బ్రీతింగ్స్ 9 బ్రీతింగ్స్ కష్టపడండి వజ్రాసనంలో. ఓకే, ఫస్ట్ చూడండి, తర్వాత చేయండి. 2 చేతుల్ని ఇట్లా తీసుకోండి. ఈ కరువు ఏదైతే ఉందో ఆ కరువు నడానికి తాకాలి. ఈ ఫింగర్స్ ఏవి కూడా నడానికి తాకకూడదు. ఈ నడుము దగ్గర పెట్టుకోవాలి. ఫస్ట్ సెక్షన్ లో ఈ నడుము దగ్గర పెట్టుకోవాలి. పెట్టుకొని సుదీర్ఘమైన శ్వాసలు తీసుకొని వదలాలి. ఫస్ట్ వినండి, ఇంకా 2 పొజిషన్స్ ఉన్నాయి, తర్వాత చేద్దరు కానీ చూడండి ఫస్ట్. సో ఈ నడుము దగ్గర ఇట్లా పెట్టుకోవాలి. ఈ పెట్టుకున్న పొజిషన్ లో ఓన్లీ ఫింగర్స్ టచ్ అవ్వకూడదు, కరువు ఒక్కటే టచ్ అవ్వాలి. ఇట్లా
ఈ ఈ చెయ్యి మొత్తం ఇట్లా టచ్ అవ్వకుండా ఓన్లీ ఈ కరువు ఒక్కటే టచ్ అవ్వాలి. రెండు వైపులా కూడా ఈ నడుము దగ్గర పెట్టుకోవాలి. శ్వాస ఎక్కడి వరకు వెళ్తుందో గమనించాలి. తర్వాత భంగిమలో రెండు చేతుల్ని ఛాతీ దగ్గర పెట్టుకోవాలి ఇలాగా. ఈ పెట్టుకున్నప్పుడు ఈ భుజాలు పైకి వెళ్ళకూడదు, షోల్డర్స్ కిందకి రాకూడదు. ఇలా మధ్యస్థంగా ఉండాలి. బొటన వేలు చంక లోపల కంటే ఈ చంక దగ్గరగా వెళ్ళక్కర్లా, ఇటు చంక కిందకి ఇట్లా పెట్టుకోవాలి. ఈ పొజిషన్ లో కూడా శ్వాసని గమనిస్తూ ఉండాలి. ఈ ఫింగర్స్ కూడా ఇలా కిందకి పైకి అవ్వకూడదు, సమాంతరంగా ఉండాలి చేతులన్నీ కూడా. థర్డ్ పొజిషన్ వచ్చి రెండు చేతుల్ని ఇలా వీపుకు తాకించాలి. 5 ఫింగర్స్ కలిసి ఉండకూడదు, ఇలా విడివిడిగానే ఉండాలి. మోచేయి ఆకాశాన్ని చూస్తున్నట్టుగా ఉండాలి. ఈ పొజిషన్ లో ఉండాలి. ఈ మూడు విభాగాలని ప్రేరేపిస్తూ ఉంటాయి. ఊపిరితిత్తుల్లో ఉన్న 3 విభాగాలని ప్రేరేపిస్తూ ఉంటాయి. ఫస్ట్ లోవర్ లంగ్స్. రెండు చేతుల్ని నడాని మీద పెట్టుకోండి. చేతి వేళ్ళు ఎప్పుడు కూడా తగలకూడదు, ఓన్లీ పై సెక్షన్ కే తగలాలి. కళ్ళు మూసుకోండి. ఒక సుదీర్ఘమైన శ్వాసను తీసుకోండి. అంటే 4 సెకండ్ల పాటు గాలి తీసుకోండి. బ్రీత్. తీసుకున్న గాలిని పొట్ట లోపల బంధించి ఉంచండి 2 సెకండ్ల పాటు. 1, 2. దాన్ని 6 సెకండ్ల పాటు వదిలిపెట్టండి. బ్రీత్ అవుట్. 2 సెకండ్ల పాటు ఎంప్టీ స్టమక్ తో అట్లానే ఉండండి. 1, 2. మళ్ళీ బ్రీత్ ఇన్ చేయండి. బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్, హోల్డ్. ఇలా చేస్తూ 4 సెకండ్ల పాటు గాలి తీసుకోండి. 2 సెకండ్ల పాటు దాన్ని హోల్డ్ చేసి ఉంచండి. మళ్ళీ 5 లేదా 6 సెకండ్ల పాటు వదలడానికి ట్రై చేయండి. వదిలిన తర్వాత మళ్ళీ 2 సెకండ్ల పాటు శ్వాసని తీసుకోకుండా అలా ఎంప్టీ స్టమక్ తో ఉండండి. అలా చేస్తూ మీ శ్వాస ఎక్కడి దాకా వెళ్తుందో గమనించండి. ఊపిరితిత్తుల కింద భాగం డయాఫ్రమ్ తాకుతున్నట్టుగా వెళ్తూ ఉంటుంది, గమనిస్తూ ఉండండి. బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్, హోల్డ్, బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్, హోల్డ్, బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్, హోల్డ్, బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. బ్రీత్ అవుట్ అయిన తర్వాతే పొజిషన్ ని మార్చాలి. ఇప్పుడు రెండు చేతుల్ని ఛాతీ ప్రాంతం దగ్గరికి తీసుకురండి. బొటన వేలు చంక లోపలికి వెళ్ళాలి, మిగతా ప్రాంతం ఛాతీ మీద ఉండాలి. మోచేతులు స్ట్రైట్ గా ఉండాలి, పైకి కిందకి లేకుండా. అలాగే అరచేతులు కూడా స్ట్రైట్ గా పెట్టుకోవడానికి ట్రై చేయండి. సేమ్ ప్రాక్టీస్. బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్, హోల్డ్, బ్రీత్ ఇన్. ఇప్పుడు గమనించండి శ్వాస ప్రక్రియ ఎంతవరకు వెళ్తుందో. మిడ్ సెక్షన్ ఆఫ్ లంగ్స్ వరకే వెళ్తుంది, గమనిస్తూ చేయండి. బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్, హోల్డ్, బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్, హోల్డ్, బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్, హోల్డ్, బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. బ్రీత్ అవుట్ అయిన తర్వాత చేతులు తీసేసి వెనక్కి వీపుని చూస్తున్నట్టుగా పెట్టుకోండి. 2 మోచేతుల్ని పైకి ఆకాశాన్ని చూస్తున్నట్టుగా పెట్టుకోండి. ఇప్పుడు శ్వాస ప్రక్రియని గమనించండి. మీరు ఎంత బలవంతంగా చేసినా కింద దాకా వెళ్ళదు, గొంతు పైనే ఉంటూ ఉంటుంది. అంటే అప్పర్ సెక్షన్ ఆఫ్ ద లంగ్స్. బ్రీత్ ఇన్, హోల్డ్,
breathe out, hold, breathe in, hold, 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 breathe out. రిలాక్స్ అవ్వండి. కొంచెం నెక్ రీజియన్ లో, షోల్డర్ ప్రాంతంలో కొంచెం పెయిన్ గా అనిపించవచ్చు. రెండు చేతులు ఇంటర్లాక్ చేసుకుని మెడ మీద పెట్టుకోండి. ఒక జెంటిల్ ప్రెషర్, బాగా నొక్కద్దు, అలా అని పెట్టినట్టుగా కూడా పెట్టద్దు. ఒక జెంటిల్ ప్రెషర్ ఇవ్వండి. మెడ నరాలు సర్దుకొని హాయిగా అనిపిస్తూ ఉంటుంది. రిలాక్స్. చక్కగా కూర్చోగలిగిన వాళ్ళు సుఖాసనంలో కూర్చోండి, లేదా అక్కడే పడుకుంటానంటే పడుకోండి, నో ప్రాబ్లం. రిలాక్స్డ్ గా పడుకోండి, కాళ్ళని ఫ్రీ చేసుకోండి. రెండు అరచేతుల్ని శరీరానికి ఇరువైపులన అరచేతుల ఆకాశాన్ని చూస్తున్నట్టుగా పెట్టుకోండి. రెండు కాళ్ళని ముందుకి వెనక్కి స్ట్రెచ్ చేసుకుంటూ ఫ్రీ చేసుకోండి. పైకి కిందకి ఊపుకుంటూ ఉండండి. సుదీర్ఘమైన శ్వాసలు తీసుకొని వదులుతూ ఉండండి. నేను చెప్పినప్పుడు ఒక్కొక్క భాగాన్ని బిగిస్తూ ఉండండి. దీన్ని క్విక్ రిలాక్సేషన్ అంటారు. ఒక్కొక్క భాగాన్ని బిగిస్తూ ఉండండి. నేను ఎప్పుడు రిలాక్స్ చెప్తే అప్పుడు రిలాక్స్ అవ్వండి. రెండు కాళ్ళని బాగా బిగించండి. రెండు కాళ్ళని, కాలి వేళ్ళు, పాదాలు, మడమలు బాగా బిగించండి. మడమ ప్రాంతం నుంచి మోకాళ్ళ దగ్గర నుంచి కింద వరకు బాగా బిగించి పెట్టండి. కాలి జాయింట్ దగ్గర నుంచి కాళ్ళు మొత్తాన్ని, రెండు కాళ్ళని బాగా బిగించండి. పొట్టని, నడుముని బాగా బిగించండి. ఛాతీని, వీపుని బాగా బిగించండి. కాళ్ళని రిలాక్స్ చేయద్దు, మొత్తాన్ని బిగించి ఉంచండి. రెండు చేతుల్ని పిడికిలు చేసుకుని బాగా బిగించండి. భుజాలను బిగించండి. మెడ ప్రాంతాన్ని బిగించండి. మీకు ఎలా కుదిరితే అలా బిగించండి. అలాగే కళ్ళు, ముక్కు, నోరు, తల, శరీరం మొత్తాన్ని బాగా బిగించండి. మొహం అంతా చిట్లించినట్టుగా, చిరాగ్గా ఉన్నట్టుగా ఉండాలి. అంతా ఎక్కడికక్కడ బిగించి కట్టెలాగా ఉన్నట్టుగా ఉండాలి శరీరం అంతా కూడా. ఒక్కసారిగా మొత్తం అవయవాలన్నింటినీ ఒక్కసారిగా రిలాక్స్ చేసేసండి. రిలాక్స్. ఇంకొకసారి కాలి వేళ్ళని మడమల దగ్గర నుంచి పాదం మొత్తాన్ని బాగా ముందుకి స్ట్రెచ్ చేసి బిగించి ఉంచండి. కాలి మడమ అంటే మనం పట్టీలు పెట్టుకునే ప్లేస్, యాంకిల్ జాయింట్. అక్కడి నుంచి మోకాలి వరకు, నీ జాయింట్ వరకు, నీ నుంచి హిప్ జాయింట్ వరకు బిగించండి. పొట్ట, నడుము, ఛాతీ, వీపు, రెండు చేతులు పిడికిలు బిగించండి. భుజములు, మెడ, కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, తల ప్రాంతాన్ని బాగా బిగించి పెట్టండి. ఎప్పుడు రిలాక్సేషన్ చెప్తారా అన్నట్టుగా బిగించి ఉంచాలి. రిలాక్స్. ఇంకొకసారి రెండు కాలి వేళ్ల నుంచి యాంకిల్ వరకు బిగించి పెట్టండి. స్ట్రెచ్ చేసి పెట్టండి. మోకాళ్ళ నుంచి యాంకిల్ వరకు, హిప్ నుంచి యాంకిల్ వరకు, అది థై జాయింట్ నుంచి నడుము, పొట్ట, ఛాతీ, వీపు, రెండు చేతులు పిడికిలు బిగించండి. భుజములు, మెడ, కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, మొత్తం శరీరాన్ని బాగా బిగించి పెట్టండి. పళ్ళు కూడా బాగా బిగించండి, పళ్ళు నూరుతున్నట్టుగా. ఒక్కసారిగా రిలాక్స్.
శరీరం అంతా కూడా చాలా హాయిగా రిలాక్స్డ్ గా ఉంటుంది. ఇప్పుడు దాకా కూర్చున్న అలసట కూడా ఏమీ ఉండదు. ఒక సుదీర్ఘమైన శ్వాసను తీసుకుని కాళ్ళని గమనిస్తూ ఆకారాన్ని పలకండి. పెద్దగా పైకి బిగ్గరగా పలకండి. ఎంత బిగ్గరగా పలకగలిగితే అంత బిగ్గరగా. ఆ ఇప్పుడు దాకా బిగించి కూర్చున్న కాళ్ళలోని అలసటనంతా ఎవరో లాగేస్తున్నట్టుగా 2 కాళ్ళు తేలికగా హాయిగా అనిపిస్తూ ఉంటాయి. ఇంకొకసారి సుదీర్ఘమైన శ్వాసను తీసుకొని ఆకారం పలకండి. ఆ ఇంకొకసారి ఆ మధ్య భాగాన్ని గమనిస్తూ అంటే కాళి జాయింట్ల నుంచి మెడ ప్రాంతం వరకు గమనిస్తూ ఉకారాన్ని పలకండి. ఓ ఓం తల ప్రాంతాన్ని గమనిస్తూ మకారాన్ని పలకండి. మకారం మీన్స్ 2 పెదవులు మూసేసి 9 జుంకారం లాగా. ఓంకారం పలకండి. ఒక సుదీర్ఘమైన శ్వాస తీసుకుని మొత్తం కాలి వేళ్ల నుంచి సహస్రారం అంటే శిరస్సు పై ప్రాంతం వరకు గమనిస్తూ ఓంకారం పలకండి. ఓ అలానే కళ్ళు మూసుకొని అలానే ఉండండి. సుదీర్ఘమైన శ్వాస తీసుకుని వదులుతూ ఉండండి. లెగద్దు పడుకొని చక్కగా పడుకొని రిలాక్స్డ్ గా పడుకొని సుదీర్ఘమైన శ్వాస తీసుకొని వదులుతూ ఉండండి. కూర్చునైనా నో ప్రాబ్లము. ఒక సుదీర్ఘమైన శ్వాసను తీసుకొని వదిలిపెట్టండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. పడుకుని చేస్తే మీకు దాని యొక్క రిలాక్సేషన్ అనేది బాగా అర్థమవుతుంది. కూర్చొని చేస్తే కొంచెం తక్కువ అర్థం అవుతుంది. మీ కుడికాలి యొక్క పాదాన్ని గమనిస్తూ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ఉండండి. ఆ పాదాన్ని గమనిస్తూ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసేటప్పుడు మనస్సులోనే సో అనుకుంటూ గాలి తీసుకోండి, హమ్ అనుకుంటూ గాలిని వదిలిపెడుతూ ఉండండి. సో హమ్, సో హమ్. మీ దృష్టి మొత్తం కూడా మీ కుడికాలి యొక్క పాదం మీదే ఉండాలి. కాలి వేళ్ళు, మడమ ప్రాంతము, పాదం యొక్క పై భాగము,
అరికాలు ప్రాంతము. ఆ ప్రాంతాన్ని గమనిస్తూ దాన్ని రిలాక్స్ చేస్తూ ఉండండి. సో హం. ఆ పాదం మీద ఎటువంటి ఒత్తిడి కలిగించవద్దు. చక్కగా ఫ్రీగా రిలాక్స్‌డ్ గా దాని మీద ఒత్తిడి కలిగించకుండా 2 చేతుల్ని గుంటల్లాగా చేసుకొని మోకాళ్ళ మీద పెట్టుకుంటే మంచి కాస్మిక్ ఎనర్జీ మీ చేతుల గుండా మీ శరీరంలోనికి ప్రవేశిస్తూ ఉంటుంది. సో హం. కుడికాలి యొక్క యాంకిల్ దగ్గర నుంచి మోకాలి జాయింట్ వరకు, నీ జాయింట్ వరకు మధ్య ప్రాంతాన్ని గమనిస్తూ ఉండండి. రిలాక్స్ చేస్తూ ఉండండి కాలుని. దాని మీద ఎటువంటి ఒత్తిడి పెట్టద్దు. మిగతా శరీరం మీద ఎటువంటి ఒత్తిడన్నా ఉండొచ్చు కానీ ఆ యాంకిల్ మోకాలు దగ్గర నుంచి పాదం వరకు కూడా ఎటువంటి ఒత్తిడి ఉండకూడదు. సోహం అనుకుంటూ గాలి తీసుకుంటూ రిలాక్స్ చేస్తూ ఉండండి. సో హం. సో హం. అంత సుదీర్ఘమైన శ్వాసలు తీసుకోకపోతే బలవంతంగా తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు ఎంతవరకు తీసుకోగలిగితే అంతవరకే తీసుకుంటూ ఉండండి, వదులుతూ ఉండండి. కానీ కాలుని రిలాక్స్ చేస్తూ ఉండండి అంతే. ఒకవేళ మీరు అంతసేపు తీసుకోలేకపోతే ఆ తీసుకున్న శ్వాసని హోల్డ్ లో ఉంచుకోండి. అలాగే వదిలిన తర్వాత కూడా ఎంప్టీ స్టమక్ తో ఉండండి అంతే. మీ తదేక దృష్టి అంతా కూడా మీ కాలు మీదే ఉండాలి. సో హం. సో హం. మోకాలు నుంచి హిప్ జాయింట్, తొంటె ప్రాంతము, కాలు యొక్క జాయింట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడి వరకు గమనిస్తూ ఆ ప్రాంతాన్ని రిలాక్స్ చేస్తూ ఉండండి. రిలాక్స్ చేస్తూ సోహం మర్చిపోవద్దు. సో హం. మీరు 2 కళ్ళు మూసుకోగానే మీకు థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. మానసిక చక్రం ఓపెన్ అవుతుంది. ఆ మానసిక దృష్టిని పెట్టండి కాలు మీద. సో హం. సో హం. సో హం. సో హం. కుడికాలి వేళ్ల దగ్గర నుంచి ఎక్కడైతే కాలి జాయింట్ స్టార్ట్ అవుతుందో అక్కడి వరకు గమనిస్తూ సుదీర్ఘమైన శ్వాసలు సోహంతో తీసుకొని వదులుతూ కాలుని రిలాక్స్ చేస్తూ ఉండండి. సో హం. సో హం. సో హం. మీ బ్రీత్ మీదే మీ ధ్యాసను పెట్టండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, పట్టించుకోవద్దు. వాటిలోనికి దూరి పంచాయతీలు చేద్దామని కూడా అనుకోవద్దు. వాటిల్ని ఫస్ట్ ఉధృతంగా వస్తూ ఉంటాయి. మీరు వాటిల్లోకి వెళ్తే అందులోకి దూరిపోతారు. అదే వాటిని బలవంతంగా వెళ్ళగొట్టే ప్రయత్నం కూడా చేయొద్దు. వాటిని అలా పాక్షికంగా చూస్తూ వదిలేసేయండి అంతే. అవే కొంచెం సేపు ఉధృతంగా వచ్చిన తర్వాత అవే ఆగిపోతాయి. మాట మీద నమ్మకం ఉంచండి. నమ్మకం ఉంటేనే మెడిటేషన్ లోకి బాగా వెళ్ళగలుగుతారు. సో హం. ఇప్పుడు కుడి కాలికి ఎడమ కాలికి ఉన్న వ్యత్యాసాన్ని గమనించండి. కుడి కాలు చాలా రిలాక్స్డ్ గా హాయిగా అనిపిస్తే ఎడమ కాలు కొంచెం బరువుగా సంథింగ్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. కుడి కాలికి ఎడమ కాలికి మధ్య భేదాన్ని గమనించండి, మీకు అర్థమవుతుంది. అలాగే ఎడమ కాలి పాదాన్ని కూడా బాగా రిలాక్స్ చేయండి. ఎడమ కాలి వేళ్ళు, అరిపాదము, పాదం యొక్క పై ప్రాంతము, మడమ ప్రాంతము రిలాక్స్ చేయండి. సోహం మర్చిపోవద్దు. సో హం.
సో హం సో హం. ఫస్ట్ కాలి మడమని రిలాక్స్ చేయడం కొంచెం కష్టం స్టార్టింగ్ కాబట్టి. ఇప్పుడు మీకు ఆల్రెడీ అలవాటు అయింది కాబట్టి ఈజీగా అయిపోతూ ఉంటుంది. సో హం సో హం సో హం. యాంకిల్ జాయింట్ నుంచి నీ జాయింట్ వరకు గమనిస్తూ ఉండండి. ఎడమ కాలు యొక్క యాంకిల్ జాయింట్ నుంచి నీ జాయింట్ వరకు గమనిస్తూ సోహం చేస్తూ ఉండండి. సో అంటే గాలి తీసుకోవడం, హమ్ అంటే గాలి వదిలిపెట్టడం. సో మనసులోనే అనుకోండి, నేను మీకు తెలియడం కోసమే పైకి అంటూ ఉంటాను. సో హమ్ సో హం సో హం సో హం. ఎడమ కాలు నీ జాయింట్ నుంచి తొంటె జాయింట్ వరకు గమనిస్తూ ఉండండి. సో హం సో హం సో హం. ఎడమ కాలి వేళ్ల దగ్గర నుంచి తొంటె జాయింట్ వరకు, అంటే కాలు మీకు ఎక్కడైతే పైన బాడీకి అతుక్కుని ఉంటుందో అక్కడ వరకు కాలు మొత్తాన్ని గమనిస్తూ బ్రీత్ తీసుకొని వదులుతూ ఉండండి, రిలాక్స్ చేస్తూ ఉండండి. సో హం సో హం సో హం. రెండు కాళ్ళకి మొండెం ప్రాంతానికి డిఫరెన్స్ ని గమనించండి. మీరు ఎంత కాళ్ళు ఎంత రిలాక్స్ అయినాయో అర్థమవుతుంది. పొట్ట నడుము ప్రాంతాన్ని గమనిస్తూ శ్వాసలు తీసుకుని వదులుతూ ఉండండి. సో హం సో హం సో హం సో హం. అలాగే ఛాతీ ప్రాంతాన్ని, వీపు ప్రాంతాన్ని రిలాక్స్ చేసుకుంటూ సోహం పలకండి. సో హం సో హం సో హం. కుడి చేతి వేళ్ల నుంచి భుజము జాయింట్ వరకు గమనిస్తూ సోహం చేస్తూ ఉండండి. కుడి చేతిని గమనించండి. సో హం రిలాక్స్ చేస్తూ ఉండండి. సో హం సో హం. ఎడమ చేతిని కూడా చేతి వేళ్ల నుంచి భుజము వరకు సో హం సో హం సో హం. మెడ ప్రాంతాన్ని గమనిస్తూ సోహం చేస్తూ ఉండండి. సో హం సో హం
సో హం. కాలి వేళ్ల నుంచి మెడ వరకు గమనిస్తూ సోహం చేస్తూ ఉండండి. సో అంటే గాలి తీసుకోవడం, హమ్ అంటే గాలి వదిలిపెట్టడం. సో హం. మీ బాడీని మీరే థర్డ్ ఐ తో స్కాన్ చేస్తూ ఉండండి. సో హం. సో హం. గెడ్డాన్ని గమనిస్తూ ఒక సోహం చేయండి. సో హం. నోటి ప్రాంతాన్ని గమనిస్తూ సో హం. రెండు నాసికా రంధ్రాలని గమనిస్తూ సో హం. రెండు కళ్ళని గమనిస్తూ సో హం. నుదిటి ప్రాంతము సో హం. బుగ్గల ప్రాంతము సో హం. రెండు చెవులు సో హం. తల వెనుక భాగము సో హం. తల పై ప్రాంతము మాడు ప్రాంతము సో హం. తల మొత్తాన్ని గమనిస్తూ చేస్తూ ఉండండి. మొత్తం రిలాక్స్డ్ గా అనిపిస్తూ ఉంటుంది. సో హం. సో హం. కాలి వేళ్ల నుంచి తల పై ప్రాంతం వరకు మొత్తం బాడీని స్కాన్ చేయండి. చాలా తేలిగ్గా హాయిగా రిలాక్స్డ్ గా ఉంటుంది శరీరం అంతా కూడా. గమనిస్తూ ఉండండి. సో హం. సో హం. సో హం. ఈ పొజిషన్ లో ఇలాగే ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. కానీ ఈ రిలాక్సేషన్ లో మనం ఎలా అయితే వెళ్ళామో అలానే బయటికి కూడా వచ్చేసేయాలి. ఇంకొక 10 సెకండ్లు అలానే ప్రశాంతంగా ఉండండి. బయటికి వచ్చేద్దాము. సోహంని మర్చిపోండి. నార్మల్ గా ఉండండి. జరిగే శ్వాసని గమనించండి అంతే. ఇప్పుడు ఎలా అయితే రిలాక్స్ చేసేసాం కదా బాగా బాడీని, దాన్ని మళ్ళీ యాక్టివ్ లోకి తెచ్చుకోవడానికి అకార ఉకార మకార ఓంకారాలు పనికొస్తాయి. రెండు కాళ్ళని గమనిస్తూ అకారాన్ని ఉచ్చరిస్తే రెండు కాళ్ళు యాక్టివ్ స్టేట్ లోకి వస్తాయి. సుదీర్ఘమైన శ్వాసం తీసుకొని అకారం పలకండి. ఆ కాళ్ళని కొంచెం కదిలించుకోండి. మిడిల్ బాడీని గమనిస్తూ ఉకారాన్ని పలకండి. ఓం చేతులు రెండు కొంచెం కదిలించుకోండి. మకారాన్ని ఉచ్చరిస్తూ తల ప్రాంతాన్ని గమనించండి. తల ప్రాంతాన్ని కొంచెం అటు ఇటు ఊపుకోండి. ఇప్పుడు కుడి చేతి వేళ్లతో ఎడమ చేతిని మసాజ్ చేసుకుంటూ ఉండండి. చిన్నగా వేళ్ల దగ్గర నుంచి స్టార్ట్ చేసి కళ్ళు తెరవకుండా మీకు ఎలా కుదిరితే అలాగా ఒక చేతిలో ఒక చేతిని మసాజ్ చేసుకుంటూ ఉండండి.
కళ్ళు తెరిస్తే రిజల్ట్ పోతుంది. సో కళ్ళు తెరవద్దు. అలాగే చెయ్యి మొత్తాన్ని భుజము దాకా మీకు మీరుగానే రిలాక్స్ చేసుకుంటూ ప్రెస్ చేసుకుంటూ ఉండండి సున్నితంగా. అలాగే రెండవ చేతిని కూడా మసాజ్ చేసుకొని చేతి వేళ్ల దగ్గర నుంచి మొదలుపెట్టి అరచేయి పై భాగము అలా మొత్తం చేతిని ఒక్కొక్క వేలుని సున్నితంగా మసాజ్ చేసుకోండి. అలాగే నడుము ప్రాంతం దగ్గర కూడా జెంటిల్ గా ప్రెస్ చేసుకుంటూ రిలాక్స్ చేసుకోండి. మీకు చేతులకి ఈ పక్కల ప్రాంతము, వీపు ప్రాంతము, భుజాలు ఎక్కడ వరకు అందితే అక్కడ వరకు ప్రెస్ చేసుకోండి నిదానంగా సుకుమారంగా. రెండు కాళ్ళని కొంచెం ఫ్రీ చేసుకొని కాలి వేళ్ల దగ్గర నుంచి రెండు చేతులతో రెండు కాళ్ళని సున్నితంగా మసాజ్ చేసుకుంటూ ఉండండి. రెండు చేతుల్ని రాపిడి చేసుకొని ఆ వెచ్చదనాన్ని మెడ మీద పెట్టుకోండి. చాలా రిలాక్స్డ్ గా అనిపిస్తాయి మెడ నరాలు. అలానే ఇంకొకసారి బాగా రబ్ చేసుకుని వేడి పుట్టాలి చేతుల్లో. ముఖం అంతా పెట్టుకోండి, బుగ్గల మీద, చెంపల మీద, నుదుటి మీద, గెడ్డం మీద పెట్టుకోండి. ఇంకొకసారి మళ్ళీ రబ్ చేసుకుని కళ్ళ మీద పెట్టుకోండి రెండు చేతుల్ని. రెండు చేతులు కళ్ళ మీద ఉండగానే కళ్ళని పూస్తూ తెరుస్తూ చీకటిలోనే కళ్ళు తెరవండి ముందు. తర్వాత నిదానంగా చేతుల్ని దూరంగా తీసుకుని వెళ్ళి మీ అరచేతుల్ని చూస్తూ కళ్ళు తెరవండి. శరీరం అంతా కూడా చాలా రిలాక్స్డ్ గా అనిపిస్తుంది. శాంతి పాఠం చెప్దాము. కళ్ళు మూసుకొని నమస్కార ముద్రలోకి రండి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినామదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. జై గురుదేవ్. రెండు చేతులు రాపిడి చేసుకుని ఆ వెచ్చదనాన్ని కళ్ళ మీద పెట్టుకుని కళ్ళు తెరవండి. ఎవరైనా పడుకునే రిలాక్సేషన్ లో ఉన్నట్లయితే ఎడమ చేతి వైపుకు తిరిగి లేచి కూర్చోండి. జై గురుదేవ్. స్వస్తి. కాళ్ళు బాగా అలా పెట్టుకుని కూర్చొని బాగా అలసిపోయి ఉంటారు కదా, కాబట్టి ఒక కాలుని కిందకి ఒక కాలుని పైకి వేసుకోండి. వేసుకొని రెండు చేతులతో రెండు కాళ్ళని తబలా లాగా కొట్టుకోండి. 1 claps, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. అలానే హిప్ జాయింట్ మీద ఇలా కొట్టుకోండి. బాగుంటుంది, రిలాక్స్డ్ గా ఉంటుంది శరీరానికి. అలాగే వీపు మీద, పొట్ట మీద, ఛాతీ, భుజాలు, అలాగే మొహం అంతా కూడా చిన్నగా సున్నితంగా, తలంతా కూడా చాలా హాయిగా అనిపిస్తూ ఉంటుంది. లాఫింగ్ టైం. హా గుడింతాన్ని చదవండి. హా 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 చక్కగా మనస్ఫూర్తిగా నవ్వండి. నన్ను చూసైనా నవ్వుకోండి, నో ప్రాబ్లం. జై గురుదేవ్. జై గురుదేవ్. జై గురుదేవ్. స్వస్తి. నా పేరు రేణుక, మాది బాపట్ల. రేణుక గారు ఈ ఎప్పుడు ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా 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 ధన్యవాదాలు. రేణుక గారు
ఎప్పుడు ఇదే లింక్ ఉంటదా? లేదండి, ఇది వేరే వాళ్ళ కోసం. మీరు మాట్లాడకండి. మన బ్యాచ్ వాళ్ళు ఎవరు మాట్లాడకండి. మేడం దిస్ ఇస్ విద్యాలత ఫ్రమ్ కాకినాడ అండి. ఓకే. మేడం ఇన్ని ఎప్పుడు నాకు తెలియదండి. ఫస్ట్ టైం నేను ఇవన్నీ నేర్చుకోగలిగాను వేళ. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కాకపోయినా వాట్ ఈస్ వాట్ అన్నది తెలిసింది. చాలా థ్యాంక్స్ అండి. చాలా బాగా చెప్పారు. చాలా Thank you. విపులంగా చాలా Thank you. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మిమ్మల్ని సో మేము ఫాలో అప్ చేయాలంటే మీ లింక్ ఏదన్నా ఉన్నా లేదన్నా కొంచెం మాకేమన్నా షేర్ చేయగలరా? అంకుల్ని అడగండి. కేవీ సెట్ మీకు ఇది ఎవరు ఇచ్చారు? నేను అడ్వకేట్ ఫ్రమ్ కాకినాడ అండి. కాకినాడ Okay. నుంచి చేస్తున్నాము. ఓకే, నా మొబైల్ నెంబర్ నోట్ చేసుకుంటానంటే చేసుకోండి. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. చెప్పండి మ్యామ్. 9701 9701 669 669 669. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ. నా కాల్ పేరు చేసి మీకు మాట్లాడతాం. ఓకే, మెసేజ్ చేసినా థ్యాంక్ యూ అండి. పర్వాలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా విపులంగా చెప్పారు. నేను ఇంతవరకు ఎక్కడ ఇలాగా శ్వాస మీద క్లాసెస్ నేను ఎప్పుడు అటెండ్ అవ్వలేదు. కాకపోతే you. ఆసనాల మీద కొంత ఐడియా ఉంది, చేయగలను. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అయితే రావు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నాకు ఈ ఆపర్చునిటీ ఎవరు ఇచ్చారో వాళ్ళకి చాలా 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 ధన్యవాదాలు. ఒకసారి కనిపిస్తే నేను చూసుకుంటే నా జన్మ ధన్యం అవుతుంది. అది చిన్న విన్నపం మాత్రమే. జై గురుదేవ్ అమ్మా. జై గురుదేవ్. మీకు మా విన్నపాలను మన్నించి వచ్చి మీరు చెప్పినందుకు ధన్యవాదాలు. మా వాళ్ళంతా టైం అయిపోతుందని లెఫ్ట్ అయ్యారు. అంతకంటే ఓకే ఓకే. గురుగారు మీకు కూడా ధన్యవాదాలండి. మేడం గారు, రేణుక గారు, థ్యాంక్ యూ. చెప్పండి రేణుక గారు చెప్పండి. చాలా బాగా చెప్పారండి. వేళ ప్రాణాయామం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చాలా ఉపయోగకరంగా ఉంది. మాకు బాగా చెప్పారు. బాపట్ల నుంచి మా గురించి చెప్పినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ. మీరు మెడిటేషన్ ని ఎంజాయ్ చేయగలిగితే చాలన్నమాట. గురువు గారికి కూడా ధన్యవాదాలండి. అంకుల్ నా సెషన్ అయిపోయింది. మరి ఇది మన వాళ్ళందరూ లీవ్ అయిపోవచ్చు. మనం రేపు మాట్లాడుకుందాం. ఫ్రైడే మీటింగ్ అని పెట్టి ఒకసారి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. మరి నేను లీవ్ అవ్వచ్చా? మా దివ్య మేడం అడుగుతున్నారు, కొంచెం చెప్పండి సమాధానం. దివ్య దివ్య
మా మేడం అడుగుతున్నారు కదా, సమాధానం చెప్పండి. Okay, leave all. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.